అల్లు అర్జున్ వాళ్ళ వల్లే అరెస్ట్ అయ్యారు. వాళ్ళే కనుక ఇలా చెయ్యకపోయి ఉంటే ఈ రోజు అల్లు అర్జున్ బయట ఉండేవాడు. తన మూవీ 1000 కోట్లు కొట్టినా హ్యాపీగా ఉండకపోవడానికి కారణం మీరే. ఇంతకీ ఎవరు వాళ్ళు? పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వితౌట్ పోలీస్ పర్మిషన్ లేకుండా వెళ్ళాడని అంటున్నారు. అది నిజమా అబద్ధమా అని అడిగితే పోలీస్ వాళ్ళు ఏం ఆలోచించకుండా స్ట్రైట్గా చెప్పేశారు. అల్లు అర్జున్ ఎటువంటి పోలీస్ పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళాడు అని పోలీస్ తేల్చి చెప్పేశారు. మాకు ముందే చెప్పి ఉంటే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం అని పోలీసు వాళ్ళు చెప్పేశారు. అల్లు అర్జున్ ఎటువంటి పోలీస్ పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళడం వల్లనే ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇంతకీ అల్లు అర్జున్ ఆ చావుకి కారణమయ్యాడా లేక తన ఫ్యాన్స్ వల్ల నేరస్తుడయ్యాడా అని ఆలోచిస్తే తన ఫ్యాన్స్ అతి ఉత్సాహం చూపించడం వల్లే అక్కడ ఒక నిండు ప్రాణం బలైపోయింది. కేవలం మీ వల్లే అల్లు అర్జున్ ఈరోజు నేరస్తుడుగా అయిపోయాడు. పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం ఒక తప్పైతే మీరు చూపించిన అతి ప్రేమ అనాలో లేక ఓవర్ యాక్టింగ్ అనాలో తెలియడం లేదు. అక్కడ ఒక నిండు ప్రాణం పోవడం వల్ల ఈరోజు అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్లో ఉండవలసి వచ్చింది. ఏం పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ వెళ్ళాడని రుజువు అయితే మళ్ళీ అల్లు అర్జున్కి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది జరిగింది మీ వల్ల కాదా? నాట్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్కి చెబుతుంది ఒకటే, మీరు మూవీ కోసం వెళ్ళారు, మూవీకి మాత్రమే వెళ్ళండి. మీ అభిమాన హీరో మీరు ఉన్న థియేటర్కి వస్తే కొంచెం వెనక ముందు చూసి వెళ్ళండి. మీకు ఉన్నట్టుగా అందరికీ ఒక కుటుంబం ఉంటుంది. మీరు చేసే అతి ఉత్సాహం వల్ల ఎన్నో జీవితాలు రోడ్డున పడుతున్నాయి. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని గత 4 నెలల నుంచి 7 నెలల వరకు అన్ని సోషల్ మీడియా ఛానల్లో మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. వాళ్ళ మధ్య గొడవ ఉందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం గొడవ ఉంది అని క్రియేట్ చేసేశారు. కట్ చేస్తే ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఉన్న పలంగా షూటింగ్ ఆపుకొని చిరంజీవి గారు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి తన మేనల్లుడి కోసం ఏం చేయాలో అంతా చేస్తున్నాడు. ఇది తెలుస్తుందా? నాట్ ఓన్లీ చిరంజీవి మెగా కుటుంబం అంతా ఇప్పుడు అల్లు అర్జున్ వెనక నిలిచింది. వాళ్ళు ఎప్పుడు ఒకటే, మనమే మారాలి. ఒక నేషనల్ అవార్డు వచ్చిన అల్లు అర్జున్కి ఇలా అవ్వడం మన తెలుగు ఇండస్ట్రీకే మంచిది కాదు. సో ఇకనైనా మారండి. మీరు కనుక నిజంగా వాళ్ళను మీ హీరోలుగా భావిస్తే వాళ్ళ మూవీస్ని హిట్ చేయండి. అంతేకాని మీరు ఆ జనాల్లో చూపించే అతి ప్రేమ వల్ల ఎవరికి లాభం లేదు. మొన్న రేవతి గారికి జరిగిన సంఘటన మళ్ళీ ఇంకొకరి జీవితంలో జరుగుతుంది. దానివల్ల ఆ కుటుంబంకి అండ్ మీరు అభిమానించే మీ హీరోకి నష్టం జరుగుతుంది. అయితే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా ఉంటానని చెప్పారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన మాత్రం చాలా దారుణం. సో ప్లీజ్ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి చెబుతుంది ఒకటే, ఇలాంటి అతి ఉత్సాహం చేయకండి. మీ వల్ల మీ కుటుంబానికి అలాగే పక్క వారి కుటుంబానికి నష్టం కలిగించకండి. మీ అందరినీ వేడుకునేది ఒకటి. సో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అభిమానులు కారణమా లేకపోతే పోలీసులు కారణమా, ప్రభుత్వం కారణమా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.